హలో అందరికీ. ఈరోజు మనం ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్ సెక్టర్ గురించి మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. దీంట్లో మెయిన్లీ మనకి ఆపరేట్ అయ్యే రెండు కంపెనీస్, ఆఫీస్ ఈఎఫ్సి. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం వీళ్ళ బిజినెస్ మోడల్ గురించి. వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే టూ మెయిన్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ లీజింగ్ది, అంటే లీజింగ్ అంటే వీళ్ళు ల్యాండ్ లార్డ్ అంటే ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఉంటుందో వాళ్ళతోటి వీళ్ళు పార్ట్నర్ అవుతారు. అదొక సెగ్మెంట్ డిస్కస్ చేస్తా. నెక్స్ట్ ఒక సెగ్మెంట్ డిజైన్ అండ్ బిల్డ్, అంటే కస్టమైజ్డ్ ఉంటుంది. అంటే వీళ్ళకి మెయిన్లీ వీళ్ళ బిజినెస్ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్. అంటే ఇది ఆఫీసెస్ ఇవన్నీ ఇది వీళ్ళ మెయిన్లీ క్లయింట్స్ ఇది బిజినెసెస్ ఉంటాయి, స్టార్టప్స్ ఉంటాయి, ఎంఎస్ఎంఈస్ ఉంటాయి. సో వీళ్ళకి ఆఫీస్ ప్రొవైడ్ చేయడం అంటే వర్క్ స్పేస్ ప్రొవైడ్ చేయడం. సో మెయిన్లీ ఫస్ట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది లీజింగ్ స్పేస్, అంటే ఆఫీస్ వాళ్ళు దీన్ని మేనేజ్డ్ అగ్రిగేషన్ అని సెగ్మెంట్ అని పేరు పెట్టారు. సో దీంట్లో ఏంటంటే ల్యాండ్ లార్డ్ తోటి ఈ కంపెనీస్ పార్ట్నర్ అవుతాయి. ఇంకా వీళ్ళు ఈ కంపెనీస్ అరౌండ్ 20-50% క్యాపిటల్ ఇస్తాయి. మిగతా క్యాపిటల్ ల్యాండ్ లార్డ్ వాళ్ళు ఇస్తారు. ఈ క్యాపిటల్ యూస్ చేసి వీళ్ళు బిల్డింగ్ తయారు చేస్తారు. దాంట్లో ఈ వర్క్ స్పేసెస్ తయారు చేస్తారు. ఈ వర్క్ స్పేసెస్ తయారు చేసి క్లయింట్స్కి సేల్ చేస్తారు రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం. ఇది ఫస్ట్ బిజినెస్ మోడల్. సెకండ్ బిజినెస్ మోడల్ ఇది డిజైన్ అండ్ బిల్డ్, అంటే ఏదైతే క్లయింట్ ఉంటారో వాళ్ళు కస్టమైజ్డ్ డిజైన్ ఉంటుంది తయారు చేయమంటారు. సో అది వీళ్ళు ల్యాండ్ అక్వైరింగ్ చేయడం, అంటే ల్యాండ్ అక్వైరింగ్ నుంచి అక్కడ నుంచి మొత్తం కన్స్ట్రక్షన్ వరకు ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. మనకి మెయిన్లీ ఫస్ట్ సెగ్మెంట్లో ఏదైతే మేనేజ్ అగ్రిగేషన్ లీజింగ్ స్పేసెస్ అంటున్నాను, దాంట్లో మెయిన్ అడ్వాంటేజ్ మనకి ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ ఏమి ఉండదు. సో మనకి ఓన్లీ వర్క్ స్పేస్ ప్రొవైడ్ చేయడం వరకే ఉంటుంది. సో ఇది ఇప్పుడు కంపెనీస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి ఆఫీస్ వచ్చేసి రెవెన్యూ 20% పెరిగింది, ప్యాట్ 52% పెరిగింది. దీని రెవెన్యూ జనరల్గా మనం చూసుకుంటే ఆఫీస్ అరౌండ్ 25-30% మధ్యలో గ్రో అయ్యేది. ఈ క్వార్టర్ 20% గ్రో అవడానికి మెయిన్ రీజన్స్ మెయిన్లీ ఫస్ట్ నార్త్ ఇండియాలో ఈ పొల్యూషన్ గురించి గ్రాప్ రెస్ట్రిక్షన్స్ అనేది ఏదో పెట్టారు. అంటే దానివల్ల ఏమైందంటే మెయిన్లీ ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది బ్యాన్ అయింది. సో దానివల్ల మనకి అరౌండ్ 3 ప్రాజెక్ట్స్ ఏమో వాళ్ళు క్లయింట్స్కి డెలివర్ చేయలేదంట. సో దానివల్ల ఈ రెవెన్యూ హిట్ వచ్చింది. ఇంకా సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఏదైతే మేనేజ్డ్ అగ్రిగేషన్ సెగ్మెంట్ ఉందో అది ఈ క్వార్టర్ లో అంటే తగ్గింది. సో దానివల్ల ఈ హిట్ వచ్చింది. ఇంకా కాకపోతే ప్యాట్ 52% పెరిగింది. దీనికి మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సెకండ్ నెంబర్ ఆఫ్ మ్యాచ్యూర్ సెంటర్స్, ఏదైతే సెంటర్స్ అరౌండ్ 1 year కంటే ఎక్కువ అయిందో ఆపరేషనల్, సో ఆ మ్యాచ్యూర్ సెంటర్స్ ఏదైతే నెంబర్ ఆఫ్ సెంటర్స్లో అది ఎక్కువ ఉండడం వల్ల ప్యాట్లో కాస్ట్ కంట్రోల్ ఇంకా ఆపరేటింగ్ లెవరేజ్ వల్ల ప్యాట్ పెరిగింది. ఇంకా దీంట్లో ఏదైతే మెయిన్ సెగ్మెంట్ ఉందో కోవర్కింగ్ అండ్ అలైడ్ సర్వీసెస్, ఇది అరౌండ్ 80% రెవెన్యూకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలైడ్ సర్వీసెస్ అంటే ఈ వర్క్ స్పేస్ సొల్యూషన్లో కేఫే ఉంటుంది కదా, కేఫే మేనేజ్మెంట్, ఎంప్లాయీస్ ట్రాన్స్పోర్టేషన్, ఈ సర్వీసెస్లో ఉంటాయి. సో ఈ సెగ్మెంట్ అరౌండ్ 32% గ్రో అయింది year-on-year. కాకపోతే మనకి రెవెన్యూ 20% గ్రో అవడానికి మెయిన్ రీజన్ ఏదైతే ఈ డిజైన్ అండ్ బిల్డ్ సెగ్మెంట్ ఉందో అది అరౌండ్ 18% డిప్ అయింది గ్రోత్లో. సో దానివల్ల ఇంపాక్ట్ అయింది. ఇంకా ఏదైతే నేను ఈ క్లయింట్స్ డీల్ ఏదైతే ఉంటుందో, కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అరౌండ్ 3 to 4 years ఉంటుంది ఏదైతే వర్క్ స్పేస్ డీల్ ఏదైతే ఉంటుందో. ఇంకా ఏదైతే ల్యాండ్ లార్డ్ తోటి పార్ట్నర్ ఏదైతే ఇది సెగ్మెంట్ ఉంది కదా, ఇది అరౌండ్ 62% ఆఫ్ పోర్ట్ఫోలియో ఆఫీస్ది. అండ్ ఇప్పుడు మన ఈఎఫ్సి గురించి మాట్లాడుకుందాం. ఈఎఫ్సిలో రెవెన్యూ 52% గ్రో అయింది, ప్యాట్ 54% గ్రో అయింది. సెగ్మెంట్ వైజ్ మాట్లాడుకుంటే లీజింగ్ అరౌండ్ 40%, డిజైన్ అండ్ బిల్డ్ 76%, ఇంకా ఫర్నిచర్ స్పేస్ వచ్చేసి 16% గ్రో అయింది. ఈ ఫర్నిచర్ స్పేస్ దీంట్లో ఎక్స్ట్రా, అంటే వీళ్ళు ఈ వర్క్ స్పేస్కి ఫర్నిచర్ కావాలి కదా, అది దీనికి మార్జిన్ బూస్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీకి. దానివల్ల ఈ ఫర్నిచర్ సెగ్మెంట్ యాడ్ చేశారు. సో ఇది అరౌండ్ 16% గ్రో అయింది. ఇంకా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే అరౌండ్ 52% లీజింగ్ది, 42% డిజైన్ అండ్ బిల్డ్. సో అరౌండ్ 94% అయ్యే ప్రొవైడ్ చేస్తే మెయిన్ సెగ్మెంట్స్, 6% మాత్రమే ఈ ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తాయి. ఇంకా దీనికి గైడెన్స్ చూసుకుంటే ఇదైతే ఈ డిజైన్ అండ్ బిల్డ్ సెగ్మెంట్ ఉందో ఇప్పుడు ఇది 76% year-on-year గ్రోత్ అయింది ఈ క్వార్టర్. ఇంకా నెక్స్ట్ 2 years వరకు ఇది అరౌండ్ 50-60% గ్రో అవుతుందని ఈ మేనేజ్మెంట్ ఈసారి కాన్కాల్లో చెప్పింది. ఇప్పుడు మనం సీట్ అడిషన్ రేట్ గురించి మాట్లాడుకుంటే
రెండు ఆఫీస్లోనా ఈఎఫ్సీలోనా సీట్ అడిషన్ రేట్ వచ్చేసి 25% ఉంది, అరౌండ్ 25-26% రేంజ్లో ఉంది. సో నేను ఇప్పుడు ఈ సీట్ అడిషన్ రేట్ ఆక్యుపెన్సీ ఈ రెండింటిని ఎలా చూడాలని ఈ బిజినెసెస్లో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఎలా చూడాలి చెప్తాను. ఫస్ట్ ఈ సీట్స్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకి ఏమంత యూజ్ లేదు. మనం ఏం చూడాల్సింది ఆక్యుపెన్సీ. ఎందుకంటే మనకి ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్ తెలిసిందే, ఇప్పుడు పీక్ సైకిల్ నడుస్తుంది. సో ఏ క్లయింట్కైనా మనం కరెక్ట్ ప్రైస్కి అది ఇవ్వాలి. మనం ఏదైనా లో ప్రైస్కి డీల్ చేసేసామనుకోండి, అది మనకి లాస్ కదా. సో ఈ పీక్ సైకిల్లో మనం కొంచెం అంటే రిక్వైర్మెంట్కి తగ్గట్టు, అంటే మనం ఎక్స్ట్రా మళ్ళీ డిమాండ్ లేకపోయినా యాడ్ చేసే బదులు డిమాండ్ ఉన్నప్పుడు ఎంత ఆక్యుపెన్సీ మెయింటైన్ అవ్వాలి, అంటే మెయిన్ ఆక్యుపెన్సీ మెయింటైన్ అవ్వాలి. అప్పుడు కదా మనం ఎక్స్పాన్షన్ చూడాల్సింది. సో మన కరెక్ట్ మన లో ప్రైస్కి డీల్ చేయకుండా కరెక్ట్ ప్రైస్కి డీల్ చేసే దానికి ఆ సైకిల్లో సో మనం చూడాల్సింది ఈ సీట్ అడిషన్ రేట్ ఎంతైతే రిక్వైర్డో అంతే ఉండాలి. మనం ఏం చూడాల్సింది ఆక్యుపెన్సీ రేట్ మనము ఆఫీస్ది చూసుకుంటే 75% ఉంది, అదే ఈఎఫ్సీ చూసుకుంటే 90% ఉంది. సో అందుకే నాకు ఈఎఫ్సీ నచ్చుతుంది. ఆఫీస్ వాళ్ళు చెప్పారు ఇంకా ఇంప్రూవ్ అవుతుందని, అంటే అరౌండ్ 150 basis points ఏమో ఇంకా నెక్స్ట్ క్వార్టర్ వరకు ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు, Q1 ఆ టైం వరకు. సో అయినా కూడా మన ఈఎఫ్సీ చూసుకుంటే 90% ఉంది, సీట్ అడిషన్ రేట్ అంతే ఉంది సేమ్ ఆఫీస్లో. సో ఇదే ఈ సెక్టర్లో ట్రాక్ చేయండి, ఎందుకంటే ఈ సెక్టర్లో ఉన్న కంపెనీస్ మంచి గ్రో అవుతున్నాయి, సెక్టర్లో డిమాండ్ ఉంది. సో ట్రాక్ చేయండి ఈఎఫ్సీ, ఆఫీస్. ఇంకా ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్స్.